This video is sponsored by Moat. సురేష్ రైనా ఉత్తరప్రదేశ్లోని మురాద్నగర్లో కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా రైనావారి. సురేష్ రైనా ఘజియాబాద్ నగరంలోని రాజ్నగర్ పరిసరాల్లో నివసిస్తున్నాడు. అతని పాఠశాల విద్య అంతా బోర్డింగ్ స్కూల్లో జరుగుతుంది. సురేష్ రైనా తండ్రి పేరు త్రిలోక్ చంద్ రైనా, తల్లి పర్వేష్ రైనా. అతని తండ్రి భారత సైన్యంలో పనిచేశారు. అతను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సైనిక అధికారి. రైనా కుటుంబం జమ్మూ కాశ్మీర్లోని రైనావారికి చెందినది. అయితే కాశ్మీరీ హిందువులు నిష్క్రమించిన తర్వాత రైనా కుటుంబం 1990ల చివరలో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా మురాద్నగర్ పట్టణంలో స్థిరపడింది. సురేష్ రైనాకు 2 తోబుట్టువులు, ఒక సోదరి మరియు ఒక అన్నయ్య కూడా ఉన్నారు. అతని అన్న దినేష్ రైనా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. సురేష్ రైనా గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీ 1998 లక్నో పూర్వ విద్యార్థి. పంజాబ్లోని రైనా ఇంట్లో చోరీకి పాల్పడిన రైనా మామ అశోక్ కుమార్పై దుండగులు దారుణంగా దాడి చేశారు. దురదృష్టవశాత్తు దాడి ప్రాణాంతకం. దీని ఫలితంగా అతని మామ మరణించాడు. కాబట్టి సంఘటన జరిగిన వెంటనే అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో ఆడకుండా వైదొలిగాడు మరియు ఈ కష్ట సమయంలో తన కుటుంబంతో ఉండాలని నిర్ణయించుకున్నాడు. రైనా ఏప్రిల్ 3, 2015 నుండి ప్రియాంకతో సంతోషంగా వివాహం చేసుకున్నారు మరియు ఒక కుమార్తె మరియు కుమారుడు కూడా ఉన్నారు. సురేష్ రైనా తన బ్యాటింగ్ శైలి పట్ల దూకుడు వైఖరితో మిడిల్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్. అతని దూకుడు బ్యాటింగ్ శైలి కారణంగా అతను టెస్ట్ క్రికెట్ కాకుండా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో విజయాన్ని సాధించాడు. సురేష్ రైనా అప్పుడప్పుడు ఆఫ్ బ్రేక్ బౌలర్గా బౌలింగ్ చేస్తుంటాడు. అతని కెరీర్ మొత్తంలో అతను ఆడిన జట్లు చిన్న బంతుల బలహీనతను ఉపయోగించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాయి. షార్ట్ పిచ్ బంతుల్లో బలహీనత కారణంగా అతను చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్లో కూడా ఈ లోపం కారణంగా అతను చాలా కష్టపడ్డాడు. అతను తన కెరీర్లో ఎక్కువ పరుగులు మిడ్వికెట్ ఆన్సైడ్ ఏరియాలో చేశాడు మరియు చాలా సమయాల్లో అతను లోపల అవుట్ ఆఫ్ డ్రైవ్ షాట్లను ఆడటం కనిపిస్తుంది. అతను బంతిని ఆఫ్ సైడ్లో కొట్టడంలో అద్భుతంగా ఉన్నాడు. అతను తనకు తానుగా గదిని సృష్టించుకుంటాడు. సురేష్ రైనా చురుకైన ఆటగాడు కాదు మరియు 2011 మొదటి కొన్ని నెలలు బెంచ్పై ఉన్నాడు. మొదట్లో రైనా జట్టులో చోటు దక్కించుకోవడానికి సరైన ఫామ్లో లేడు కాబట్టి బదులుగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యూసుఫ్ను ఎంచుకున్నాడు. సురేష్ రైనా స్థానంలో పఠాన్ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా గాయపడటంతో అతని స్థానంలో వెస్టిండీస్పై నిలకడగా రాణిస్తున్న రైనాను తీసుకున్నారు. రైనా ఆటతీరును చూసిన టీమిండియా కెప్టెన్ ధోని కొత్త వ్యూహాన్ని రూపొందించి క్వార్టర్ ఫైనల్లో యూసుఫ్ పఠాన్ స్థానంలో సురేష్ రైనాను ఎంపిక చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా కాబట్టి రైనా కీలక పాత్ర పోషించాడు. అతను 28 బంతుల్లో 34 పరుగులు చేశాడు మరియు యువరాజ్ సింగ్కు శాశ్వత భాగస్వామ్యాన్ని అందించాడు. దీంతో భారత్ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్లో విజయం సాధించింది. అంతేకాకుండా పాకిస్తాన్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అతని ప్రదర్శన అద్భుతం. అతను 36 పరుగుల సహకారంతో చివరి స్కోరు 260 పరుగులను చేరుకోవడానికి టెయిలెండర్లతో సమన్వయం చేసుకున్నాడు. సెమీఫైనల్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ బౌలింగ్లో యూనిస్ ఖాన్ క్యాచ్ పట్టడం ద్వారా అతను కీలక పాత్ర పోషించాడు. ఇది 2011 ఐసీసీ ప్రపంచ కప్ను టీమిండియా గెలవడానికి దోహదపడింది. రైనా కొన్ని కీలకమైన నాక్స్తో మాకు ప్రపంచ కప్ను గెలుచుకున్నాడు. రైనా గురించి కోచ్ గ్యారీ కిర్స్టెన్ చేసిన ప్రకటన ఇది. ప్రపంచ కప్ తర్వాత భారత్ వెస్టిండీస్లో పర్యటించింది. వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ గాయపడటంతో కెప్టెన్ ఎంఎస్ ధోని విశ్రాంతిలో ఉన్నాడు. గౌతమ్ గంభీర్ను ఓడిఐ మరియు కి కెప్టెన్గా చేశాడు. సురేష్ రైనా అతని డిప్యూటీ కెప్టెన్గా ఉన్నాడు. గంభీర్ గాయం కారణంగా టోర్నమెంట్ నుండి నిష్క్రమించాడు. సురేష్ రైనా జట్టు కెప్టెన్గా ఉన్నాడు. హర్భజన్ సింగ్ అతని డిప్యూటీగా ఉన్నాడు.
సురేష్ రైనా వన్డే సిరీస్లో 16-4 టెస్టుల్లో 46.4 సగటుతో ఉన్నాడు. మాజీ క్రికెట్ దిగ్గజాలు అతని కెప్టెన్సీని ఎంతో ప్రశంసించారు.